యెహోషువ వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసం మీకు ముందుగా యొర్దాను దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గిర్గేషీయులను, అమోరీలను, ఎబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 10 నుంచి 11 వచ్చిన వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 18 సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్. పరలోకనేసే సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులు, శ్రేయభిలాషులందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఫ్రెండ్స్, దేవుడు ఎలాంటి కృపను, ఎలాంటి శక్తిని, ఎలాంటి అభిషేకాన్ని ఇచ్చాడో చూడండి జాషువాకి. ఎప్పుడైతే ఈ కృపనిచ్చారో అంతే, యాజకులు మందసం ఎత్తుకుని యొర్దాను నది దాటబోతుంటే నదీ జలాలు ఆగిపోతాయి. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఎస్, ఆయన ప్రజెన్స్. అలాగే మీ ఎదుటి నుండి శత్రులందరూ దేవుడు వాళ్ళ పేర్లు చెప్పాడు. మొత్తం వెళ్ళగొట్టేపోతున్నారు, విజయాన్ని ఇస్తున్నారు. మీరందరూ రెడీగా ఉండండి, ఈ అద్భుతం మీరు చూడబోతున్నారని చెప్పాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 3rd చాప్టర్ 4th చాప్టర్లో అదే జరిగిపోయింది. ప్రైజ్ జీసస్. ప్రభుకే మహిమ కలుగునగాక. ఫ్రెండ్స్, ఈ అభిషేక పండుగలు రేపటిదన ముందు 3rd ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్. డోంట్ మిస్ ఇట్. వేలాదిగా తల్లిరండి మీ స్నేహితుల బంధుతో కలిసి. వచ్చిన ప్రతి ఒక్కరి తలమైన స్వహస్తాలతో అనంటింగ్ ప్రే చేయబోతున్నాను. ఇక్కడ వినండి. ఎప్పుడైతే ఆయన సన్నిధి తోడుగా ఉందో అంతే, దేవుడు వాళ్ళ పక్షంగా ఉండి యుద్ధాలు చేస్తున్నాడు, విజయాన్ని ఇస్తున్నాడు, మిరాకిల్స్ చేస్తున్నారు, సూచికలు చేస్తున్నారు. అటు ఎర్ర సముద్రం పైలుగా చీలిపోయింది. ఇక్కడ యోర్దాను జలరాశులు పైన ఆగిపోయింది, కిందంతా ఎండిపోయింది. ప్రజలు సురక్షితంగా అవతలికి దాటిపోయారు. ఇదంతా తెలిసిన ప్రజలు నివ్వెరపోయారు, భయపడ్డారు, ధైర్యం చెడిపోయింది. వాళ్ళ దేవుడు వాళ్ళ తోడే ఉండి వాళ్ళతో ఉండి మనం యుద్ధం చేస్తున్నారు, మన వల్ల కాదని చెప్పేసి వాళ్ళందరూ కూడా అభద్రతా భావంలోకి వెళ్ళిపోయారు. ఎస్, నీ శత్రువుని దేవుడు నీ ఎదుటిని తరం కొట్టబోతున్నాడు. కానాన్ని స్వాస్థ్యంగా ఇచ్చినట్టుగా, ఆనాడు సూచికలు చేసినట్టుగా సూచిక్రియలు మన పట్ల చేయబోతున్నాడు. ఈ అనంటింగ్ ఫెస్టివల్స్లో మిస్ చేసుకోవద్దు. బలమైన దేవుని వాక్య సందేశాలు విందాం, అభిషేక ప్రార్థన పార్టిసిపేట్ చేద్దాం, దైవ దేవుని పొందాం. మన ఆరాధన సమయంలో రేపటి దినమందు మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకి, 2వ ఆరాధన ఉదయం 8 గంటలకి, 3వ ఆరాధన ఉదయం 10 గంటలకి, 4వ ఆరాధన సాయంత్రం 6 గంటలకి ఆరంభించబడును. ఈ 4 ఆరాధనలు మన భరత్నగర్ ఫ్లైఓవర్ పక్కన సర్కస్ గ్రౌండ్లో జరుగుతాయి. ఇప్పటి నుంచి మార్చి 2nd వీక్ వరకు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. అలాగే ఫ్రెండ్స్, 3వ ఆరాధన 4వ ఆరాధన వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. ఈ ఎనండింగ్ ఫెస్టివల్స్ ద్వారా అనేకులు బెస్ అవుతారు, అనేకులు విడుదల పొందుతారు, అనేకులు స్వస్థపడతారు, అనేకుల పట్ల దేవుడు మిరాకిల్ చేయబోతున్నాడు. డోంట్ మిస్ ఇట్. అలాగే ఈ ఇయర్ని ఒక స్పెషల్ సీడ్ వేసి ఆరంభించాలనుకున్న వాళ్ళు ప్రిపేర్ అవుదాం. అలాగే ఎవరైతే టీవీ స్పాన్సర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రేరేపించబడిన వాళ్ళు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంది. డోంట్ మిస్ ఇట్. అనేకులు వచ్చి ఒక సీడ్ ప్లాన్ చేసి నన్ను కలుసుకుని ప్రేర్ చేయించుకుంటారు. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తున్నారు. మీరు ఎందుకు చూడకూడదు? ఫ్రెండ్స్, మరొక విషయం, మనం ఫంక్షన్ హాల్కి 20 లక్షలు కట్టాలి. డ్యూ ఉంది, 40 lakhs పే చేసాం. ఈ విషయాల్లో ఎవరైతే ప్రేరేపించబడ్డారో, నువ్వు వచ్చి స్పాన్సర్ చేసినా, లేదా క్యాలెండర్ కోసం, లేదా నువ్వు 700 విత్తినా అది పరిచర్యకి యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. వస్తారు కదూ. ఈ వెసులుబాటు సండే కూడా ఉంటుంది. ప్రార్థన ఆశ్చర్య ఇక్కడ ఎవరి ప్రార్థన చేస్తున్నారు? వ్యాధిగ్రస్తులను స్వస్థపరచం, ప్రతి వ్యాధిని గద్దిస్తూ మీరు గద్దించి విడుదలివ్వండి. ప్రతి ఒక్కరిని బలపరచండి, విశ్వాసం బలపరేపు. 3rd ఆలివ్ ఆయిల్ అనంటింగ్ ఫెస్టివల్ గొప్ప విజయాన్ని ఇవ్వండి. వేలాది మంది నడిపించండి. మంచి వాతావరణం, చీకటి తొలగించండి. యేసు నామములో ప్రార్థిస్తాం. ఆమె టైం స్టార్ట్ అవుతుంది, టైం ముగించబడుతుంది ఆరాధనలో.